డిన్నర్ ఇస్తావా నచ్చుకొస్తావా మంచికొస్తావా ఊనికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా సై సై సోకులతో సై జంటావా ఉన్నమ్మావి తోటకొస్తావా గుమ్మసోకు పండు ఇస్తావా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరపడ్రాస్. సత్య, ఈ కాలేజ్ పేరు హెవెనా? కాదు. ఎందుకు అంటే దేవతలు దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు కదా, హెవెన్ లోనే కదా దేవతలు దేవుళ్ళు అంటారు, అందుకని. చాలేరండి బిస్కెట్లు. వీడు ఇలాగే బిస్కెట్లు వేస్తాడమ్మా, నమ్మద్దు. అసలు ఏందనుకుంటున్నా ఈ కాలేజ్ నేమ్? వెస్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రకాష్ రావు పాలెం, నల్లజర్ల. సో సత్య, ఇద్దరు కూడా చాలా ఎనర్జీగా ఉన్నారు కదా మరి. సో ఇదే ఎనర్జీతో మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. మై హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్, సో మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అన్నమాట. మీరు క్రేజీగా ఫన్నీగా ఆన్సర్స్ చెప్పాలి. సో తగ్గేదలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ ఒక్కటి అడక్కు అని ఎప్పుడు అంటాం? నా టీం నుంచి వచ్చేస్తున్నాడు. నీ పేరు? బాల్సాయి. ఆ ఒక్కటి అడక్కు అని ఎప్పుడు అంటాం? ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు. పేరెంట్స్ అడిగినా చెప్పవా? పేరెంట్స్కి చెప్తాం, ఫ్రెండ్స్కి చెప్పాం. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? అన్ని క్లియర్ అయిపోయినాయి అని చెప్తాం. సరేరా, ఒక్కసారి సడన్ గా ఎవరైనా ఎగ్జామ్ హాల్లో నేను చూసారే అనుకో, ఏం చేస్తావు మరి? అప్పుడు అంటే ఎగ్జామ్ రాస్తూ ఉంటావు కదా, ప్లీజ్ ఏం చెప్తావు వాళ్ళకి? అప్పుడు నిజం చెప్పేస్తాం. నీ పేరు? దివ్య. దివ్య, ఆ ఒక్కటి అడక్కని ఎప్పుడు అంటావు? బాయ్ ఫ్రెండ్ ఫోన్ లాక్ అడిగినప్పుడు. నువ్వు పాస్వర్డ్ ఏం పెట్టుకున్నావు? అదొకటే అడక్కు. ఆ ఒక్కటి అడక్కని బాయ్ ఫ్రెండ్ అంటావు. అంటే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండా? సిగ్గుపడుతున్నావేంటి దివ్య? బాయ్ ఫ్రెండ్ అంటే కాదని మామూలుగా చెప్పచ్చు కదా. మరి బాయ్ ఫ్రెండ్ కానప్పుడు తనకి చెప్పు పాస్వర్డ్ ఏంటో చెప్పు. అదే పాస్వర్డ్. ఏంటి అశోక్? అదొకటే అడక్కు. అది ఒక్కటి అడక్క పాస్వర్డా? సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. నా టీం ఎవరు వస్తున్నారా? అనుష. అనుష, ఆ ఒక్కటే అడక్కని ఎప్పుడు అంటాం? లవ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే కిస్ అడిగినప్పుడు. అంటే ఈ రోజుల్లో లవ్లు అవి ఏమీ లేవు కదా, డైరెక్ట్ గా కిస్సే కదా. అంటే కిస్ తోని ప్రపోజ్ చేస్తున్నారు కదా అని చెప్పి వీడి ఉద్దేశం. తెలీదు, అసలు ఏమీ తెలీదు. అమాయకురాలు పాపం. అవునా? మాకేం తెలియదండి, అప్పుడే పుట్టి నర్సరీ నుంచి వచ్చాము. ఇప్పుడే మేము నర్సరీకి వెళ్ళి ఇప్పుడే వచ్చాము. అవునవును, తెలుస్తుంది. నర్సరీ అంటే ఏది చదువుకునేది కాదు, తెలుసు, మొక్కలదే. కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓకే, మరి తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. అయ్యో రామా అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నీ పేరు? వెంకట సాయి. వెంకట సాయి, అయ్యో రామా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఆఫ్ కూడా తాగలేనోడు ఫుల్ వేసేసినప్పుడు. ఇప్పుడు ఆఫ్ కూడా తాగలేనోడు ఫుల్ తాగాడు అనుకో, అయ్యో రామ అనుకుంటాడు అనమాట. ఓ, కానీ మా టీం అయినా నీకు భలే అర్థమవుతుందిరా. మరి ఏం చేస్తావు? నీకు అర్థం కానప్పుడు నాకన్నా అర్థం అవ్వాలి కదా. ఇలాంటి విషయాలు నాకు అర్థం కావు. నేను నాకు చాలా అసలు దీంట్లో అసలు. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. నీ పేరు? నళిని. నళిని, అయ్యో రామ అని ఎప్పుడు అనిపిస్తుంది? ఒక అబ్బాయికి పెట్టాల్సిన మెసేజ్ ఇంకో అబ్బాయికి పెట్టినప్పుడు. ఇప్పుడు 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 సాంప్రదాయని సుపిని సుద్ద పూసని సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. కాదు, ఎవరికి పెట్టాలనుకున్నావు మెసేజ్ నువ్వు రాత్రి? ఎవరికి పెట్టాలనుకోలేదు. ఎవరికి పెట్టాలనుకోకుండానే నాకు వచ్చేసిందా? నువ్వు ఎవరికో పెట్టాలనుకున్నావు? ఏం పెట్టానండి? ఏం పెట్టాను? మెసేజ్ చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా. పేరు? చరణ్. చరణ్. చరణ్, అయ్యో రామ అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్కి వెళ్ళి పర్స్ కొంపలం వచ్చినప్పుడు. ఒరే, ఇప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఎవరికి ఫోన్ చేస్తావు? ఇప్పుడు మొత్తం బిల్లు వచ్చేసింది, బిల్లు కట్టాలి. ఇప్పుడు ఏం చేస్తావు? పారిపోతావు వదిలేసి? 1 lakh అయిపోయింది బిల్లు. ఏం చేస్తావు? పారిపోతాను. పారిపోతా? గర్ల్ ఫ్రెండ్ వదిలేసి పారిపోతావా? పారిపోతాం. సో నీ పేరు? శ్రీవర్షిని. శ్రీవర్షిని, ఆ ఒక్కటి అడక్కు అని ఎప్పుడు అంటావు? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినప్పుడు ఆ ఒక్కటే అడక్కు అంటారు.
మన అకౌంట్ లో ఎంతమంది ఉన్నారు? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంట. ఓహో ఆ, లెక్కలేనంత. మనకి అసలు కౌంట్ లేదు, లెక్కించుకుంటే వెళ్ళిపోవడమే. అంతే కదరా? అరే ఏంట్రా ఇది? సో సత్య, అశోక్, సో చాలా హుషారుగా ఉన్నారు మా పిల్లలు మీ పిల్లలు కూడా. అవును. సో ఈ విషయాన్ని కంటిన్యూ చేద్దామా? ఎస్, నాకు కూడా చాలా సరదాగా ఉంది. సో ఈ సరదాలో వీళ్ళిద్దరికి టాస్క్ చేద్దాం అనిపిస్తుంది. సో టాస్క్ చేద్దాం. ఓకే, ఏదైనా డిఫరెంట్ టాస్క్ ఇద్దామా? టాస్క్ చేయాలంటే పార్టిసిపెంట్ కావాలి కదా. Let's welcome పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. సో సత్య, అశోక్, మరి టాస్క్ చేయడానికి ప్రాపర్టీస్ వచ్చి ఏ నా కోసం ఎంత ప్రేమే, అలసిపోతుందని చెప్పి బొండలు తెప్పించావా? అబ్బబ్బబ్బే అంత లేదు నీకు. ఆ. నేను ఎందుకు తెప్పించానంటే టాస్క్ కోసం. టాస్కా? నీకు కూడా తెలుసు కదరా మనం ఎందుకు తెప్పించామో. అవును కదా, మర్చిపోయాను. ఇది డిఫికల్ట్ టాస్క్ అనుకుంటా. Yes. సో టాస్క్ చేయడానికి పార్టిసిపేట్ కావాలి కాబట్టి పార్టిసిపెంట్స్ అయితే వచ్చేసారు నా టీం నుంచి. సో టాస్క్ చేయడానికి నా టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉంది. ఏం పేరమ్మా? శ్రావణి. శ్రావణి, చేస్తావా? చేస్తా. ఏ నువ్వు సార్ నువ్వు? పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా. బొండలతో వేరే ఏదో చేద్దాం అనుకున్నా, కానీ పళ్ళు చూసాక కొత్త ఆలోచన వచ్చిందనమాట. చెప్తా, నాకు కంగారు పడకు. ఆడిపళ్ళు కూడా చెక్ చేద్దాం. బయట నీ పళ్ళు రై. స్టార్ట్ చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి టాస్క్ ఏంటో చెప్పేసి అశోక్. మరి టాస్క్ ఏంటంటే ఈ బొండం తీసుకుని ఆ పారపళ్ళు వేసుకుని దీన్ని ఒలిచేయాలన్నమాట. అంతే. ఎలా వస్తాయిరా నీకు ఇలాంటివి? ఇయ్య చెట్టు నుంచి వస్తారా ఇలాగా? Okay. సో టాస్క్ చేద్దామా? రెడీ. రెడీయా? రెడీ. టాస్క్ చేయడానికి మా రెండు టీమ్స్ నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ? రెడీ, 3, 2, 1 గో. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఈరమండలం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. ఏందిరా అమ్మాయి చూడరా? తరినా అదేం పళ్ళు? నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. రగన్నొచ్చి పాట పడితే నిమ్ల వచ్చి నాట్యమాడితే నారాయణరావు స్టెప్లేస్తే నాయుడనొచ్చి మొగలేస్తే పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన వంకాయ బద్ద బ్యాటరీ కల్లు టైకుటు ఈ గబ్బీకి పేరు సుర్రు తానా తరి నానా తని తందన నానా తానా తరి నానా తని తందన నానా. బుట్టమ్మ బుట్టో నన్ను మా పిల్లి బుట్టి నా చేసిన పిల్లి బట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఎండు గొలుసులు పెట్టి తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని. తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని. ఒరుట్టయ్య బుట్టో నిన్నే మా పిల్లి బుట్టి నీ చేసిన పిల్లి బట్టి నీ జింగిడి పిల్లి పెట్టి నీ ఎండు గొలుసులు పెట్టి తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని. తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని. తరినా ఇప్పుడు వచ్చింది కదా సీడ్కి చూడండి. నాయమ్మ అరే ఏంట్రా ఇది? మొత్తం బొచ్చుగురికైంది. రేయ్, ఆ అమ్మాయి ఉన్న పర్సనాలిటీ ఏంటి, మనం ఉన్నదేంటి? ఇది అమ్మాయిది, ఇది నీది. సగం కూడా తీలే కదరా నువ్వు. అది తీయడానికి ఎందుకు తెస్తాడు? వామ్మో, నిజంగా గుణపాలు పెట్టుకున్నట్టుంది. టాస్క్ అంటే ఎలా చెయ్యాలి? రే మొత్తం పరువు తీసావు కదరా. నేను ఏదేదో చెప్పా, మా వాడు అది చేస్తాడు ఇది చేస్తాడని చెప్పి. ఏదిరా టాస్క్
షాపింగ్ కంప్లీట్ చేయలేకపోయినా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చామబ్బా మేము. ఏమి ఇచ్చారు మీరు? ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మా శ్రావణి ఎరా. అవును. అది మేము తలకాయలు తీసేమని తీసేస్తాం గానీ మాటలు రావు మాకు. ఒక్కసారి ఇయ్యాలమ్మా. రే పొద్దున్న ఏం వాడుతున్నావురా? పేస్ట్. తెల్ల పేస్టా ఎర్ర పేస్టా? నల్ల పేస్ట్. దాంతో తోముతుంది అనమాట కొద్దిగా స్ట్రాంగ్ అవడానికి. ఏమనుకున్నావు? పొద్దున్న డాడీ సాన పెడతారు కదా, తీసుకెళ్తారు పిల్లని. సాన పెడతా ఉంటాడా? రేపొద్దున పెళ్లి అయితే ఆయుధం అంటూ ఉందంటే తన పల్లె అనమాట, కొరికి చంపేద్దాం ఇంకా. యాక్చువల్ గా మధ్యలో చెయ్యడదాం అనుకున్నాను ఆగమని, ఎక్కడ కొరికేస్తుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నాను అనమాట. సో మొత్తం మీద అప్పుడు కూడా ఆపకపోతే మొత్తం చెప్పకూడదు తినేస్తుందని చెప్పి ఆపేయనమాట. సో మా టీం అమ్మాయి అయితే, మా టీం పార్టిసిపెంట్ అయితే చాలా బాగా టాస్క్ ఫినిష్ చేసింది. సో మీ వాడు కూడా చాలా బాగా చేశాడు, ట్రై చేశాడు అంతే. పోన్లేరా, కొద్దిగా రేపటి నుంచి ఆ పళ్ళకి స్నానం పెట్టు, సరేనా? దేనికోసం? ఇలాంటి కొబ్బరికాయలు టాస్క్ వస్తాయి పీకడానికి. సో ఎవరు ఎలా చేస్తారంటే ఇద్దరు కూడా బాగా అంటే ఇచ్చారు, టాస్క్ అయితే బాగా ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో సత్య, అశోక్, బాబా చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి, చాలా ఫన్నీ ఆన్సర్లు వచ్చినాయి, టాస్క్ కూడా కొట్టారు కదా. అవును. సో మరి ఇది నెక్స్ట్ గేమ్ రౌండ్కి వెళ్ళిపోదామా? సో మన గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడిపోయే గేమ్ ఏంటంటే రఫ్ ఆడిస్తా. మరి రఫ్ ఆడిస్తా గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ కావాలిగా. మరి పార్టిసిపెంట్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్. పడిస్తా గేమ్ ఆడడానికి నా పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు లేదో ఒకసారి కనుక్కుంటాను. ఎరా రెడీ? సో రఫ్ పడిస్తా గేమ్ ఆడాలంటే ఈ మాత్రం సౌండ్ ఉండాలి. మరి దులిపేద్దామా? ఏంటి బూజులా? బూజులు కాదు, చూస్తావు కదా నువ్వు ఫీల్డ్ లోకి వెళ్ళాక. ఓ ఫీల్డ్ లో ఉన్న దుమ్మునా? నా టీం కూడా రెడీగా ఉంది. రెడీయా? రెడీ. చూడరా. సరే మరి గేమ్ ఏంటి? గేమ్ ఏంటో తెలియాలంటే మనం ఫీల్డ్ లోకి వెళ్ళాలి. సరే వెళ్ళిపోతాం. సో రఫ్ ఆడిస్తా గేమ్ ఏంటంటే, సో ఈ జిమ్ బాల్ మీద కూర్చొని జంప్ చేస్తూ ఈ ఐరన్ బాక్స్ ని కలెక్ట్ చేసుకుంటూ అక్కడ 3 పిరమిడ్స్ గా ఫామ్ చేయాలి. ఓ అంటే కింద 2 పైన 1, కింద 2 పైన 1 అలా పిరమిడ్లు పెట్టాలన్నమాట. నా టీమ్ లో 4 ఉన్నారు, 2 బాల్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఒక బ్యాచ్ ని సెకండ్ ఒక బ్యాచ్ ని పంపిస్తామట. సో నా టీం నుంచి కూడా అలాగే పంపిద్దాం. ఓకే, సో వీళ్ళకి 2 మినిట్స్ ఇస్తాను, వాళ్ళకి 2 మినిట్స్ ఇస్తాను. సో 4 మినిట్స్ లో ఎన్ని పిరమిడ్లు కలెక్ట్ చేస్తారో చూద్దాం. సో 2 బ్యాచ్లు కలిపి 4 మినిట్స్ కదా. సో ఈ 4 మినిట్స్ లో ఎన్ని పిరమిడ్స్ ఫామ్ చేస్తారో చూద్దాం. సో ఏ టీం అయితే ఎక్కువ పిరమిడ్స్ ఫామ్ చేస్తుందో ఆ టీం విన్ అయినట్టు. ఓకే, ఎలాగ మా టీం విన్ అవుతుంది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారుగా, ఫస్ట్ మీ వాళ్ళని ఆడిపిద్దాం. యా మీ వాళ్ళు చేత కదా? చేత అవుతుంది. ఏ మీ వాళ్ళకి చేత కదా ఏంటి? మా వాళ్ళకి వచ్చండి, మరి ఆడిపియండి. మరి మీ వాళ్ళు వస్తే మీ వాళ్ళు మీరు కూడా ఆడమను. మా వాళ్ళు రారండి, మేము గేమ్ చెప్తాం, మీరు ఆడండి. మన హీరోస్ కదా, అదే రండి రా బ్యాచ్ రండి. సో రఫ్ ఆడిస్తా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. రెడీయారా? రెడీ 1 2 3 గో. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారాబూంది లడ్డురో వాడించే కబట్టిరో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారాబూంది లడ్డురో వాడించే కబట్టిరో. సో రఫ్ ఆడిస్తా గేమ్ లో నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ 1 2 3 4 పిరమిడ్స్ ఫామ్ చేశారనమాట. మరి సెకండ్ బ్యాచ్ ఎన్ని చేస్తారో చూద్దాం. రెడీ 1 2 3 గో. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే.
రఫ్ ఆడిస్తా గేమ్ ని నా టీంలో 2 బ్యాచ్లు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి రెండో బ్యాచ్ ఎన్ని పిరమిడ్స్ ఫామ్ చేశారో చూద్దాం. 1 2 3. నా టీం 2 బ్యాచ్లు కలిపి ఇందాక 4 ఇప్పుడు 3 మొత్తం 7 పిరమిడ్స్ ఫామ్ చేశారు. రఫ్ ఆడిస్తా గేమ్ ఆడడానికి నా పార్టిసిపెంట్స్ లో ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉంది. రెడీ 3 2 1 గో. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్ లో ఎముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి థండర్ స్టార్మ్ లాంటి సీమనే చూడతది వీడి కారడి. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు వంచనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు జరగండి 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 స్టారులో ఒకటైన స్టారు వచ్చనండి. పెళ్ళన్నాడే రఫ్ ఆడిస్తా గేమ్ లో నా ఫస్ట్ బ్యాచ్ ఎన్ని పిరమిడ్ కరెక్ట్ చేసాయో చూద్దాం. 1 2 3 4. రఫ్ ఆడిస్తా గేమ్ లో నా టీం నుంచి సెకండ్ బ్యాచ్ రెడీగా ఉంది. రెడీ 3 2 1 గో. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్ ఈడులో నా షురు ఇంకా ఎఫ్ఎన్ రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు. ఫుల్ కిక్కు ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళు వెళ్ళరా. నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్ నువ్వు పాడేసి ఆరేసిన వెజిటబుల్స్ అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. వదులు డిస్టర్బ్ చేయకు వెళ్ళు. ఆ పని వాడు ఆడతాడులే కానీ వదులు. రా నువ్వు. రఫ్ ఆడిస్తా గేమ్ లో నా సెకండ్ బ్యాచ్ 2 పిరమిడ్స్ నే ఫామ్ చేశారు. ఎలా వచ్చావురా 2 సార్లకే పడిపోయావు? నేను అసలు చూసినప్పుడే పడిపోయా. 2 సార్లు ఏంటి? నన్ను కాదు అక్కడి నుంచి వస్తానన్నా ఎందుకు రాలేదు అంటే సాయంత్రం నాకు చాలా పని ఉందన్నమాట అందుకని చెప్పి. ఓహో. సో రఫ్ ఆడిస్తా గేమ్ ని 2 టీంలు కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మరి స్కోర్లు ఏంటంటే సో నా టీం టోటల్ గా 6 పిరమిడ్స్ ఫామ్ చేశారు. సో రఫ్ ఆడిస్తా గేమ్ లో నా టీం వచ్చేసి 7 పిరమిడ్స్ ఫామ్ చేశారు. సో నా టీం రన్నర్ అయింది కాబట్టి రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. సో నా టీం విన్నర్స్ అయ్యారు కాబట్టి విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. సో నా టీం విన్నర్స్ అయ్యారు కాబట్టి విన్నర్స్ మీకు ఎలా అనిపించిందిరా? గాల్లో ఎగురుతున్నట్టు అనిపించింది. గాల్లో ఎగురుతున్నట్టు అనిపించిందంట. ఇంకేమన్నా అనిపించిందా? కింద తగులుతున్నట్టు అన్ని అనిపించింది. అన్ని అనిపించినాయా? సూపర్ రా. మీ టీంకి అన్న అనిపించినాయా? మా టీం కి చాలా అనిపించాయి. మీకేమనిపించిందిరా? ఎగురుతున్నామో కానీ కాలనీపులు ఎక్కువ. సో ఇద్దరులో రన్నర్స్ విన్నర్స్ పక్కన పెడితే ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో ఇద్దరు టీంలు కూడా బాగా జంప్ చేసి గేమ్ ని బాగా ఎంటర్టైన్ చేశారు. మరి ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే ఎనర్జీతో మనం వెళ్ళిపోదాం బలేవాడి బాస్ రౌండ్ లోకి. బలేవాడి బాస్ రౌండ్ లో మనల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. పదహారేళ్ల వయసు నాది పడపడి లేచి మనసు నాది పట్టుకుంటా పట్టుకుంటా పొరిలను పట్టుకుంటా అగ పొరిల తనయి మాట్లాడతా. ఓ మల్లమ్మ ఎల్లమ్మ యాడకతాండ్రు కసేను కలవనికి పోతారా? నిన్న ఊరిసేను కలవలేవు అంత ఆగమాగం. పైసలు అయితే పొక్త తీసుకుపోతారు. మంచిగా కలువ చేరా ఇంట్రెస్ట్ పెట్టు. ఏమ్రా సీను టిక్ టాక్ తయారైనావు బర్లక్కడికి రావా? సాయంత్రం రా బర్లక్కడికి. ఏమంటి పోయిరా దబ్బున పోయిరా పూర్తకపోతున్నావు దబ్బునరా. 10,000 అప్పు తీసుకొచ్చి ఇవ్వపోతే ఈ పాటికి నా పిల్లలు ఇంట్లోకి రానిత్తలేదు రే. నీకు దండం పెడితే దబ్బు నీ పైసలు చేరా. నిత్య సంసారం నీళ్ళకపోతే భయం మూలకపోయినదంట. ఓ మాస్కులు పెట్టుకొని వస్తున్నారు. ఆ మాస్కులు పెడితే నేను గుర్తుపట్టలేదు అనుకున్నావా? ఎందుకే మనకి టిక్ టాక్లు అవసరమా? బర్లకాయ కోయటోళ్ళం బర్లకాడ కోయటోళ్ళకి ఉండాలి. ఓ గోనె సంచుల మళ్ళా మత్తాంది. ఓ మళ్ళమ్మ నువ్వు మాస్క్ వేసుకుంటే నేను గుర్తుపట్టలేను అనుకున్నావా? ఏడుకోతాను ఏ పోలా? వారం రోజులైంది జిమ్కి వెళ్ళి. మళ్ళీ పోవాలి కండలు పెంచాలి.
ఏ తమ్ముడు అటు పోకురా, పోలీసు వాళ్ళు ఉన్నారు, పట్టుకొని జైలు ఎత్తారా, ఆడ ఇద్దరు వీక్కపోయారు, నా మాటిని పోకురా రీ ఓరి పోడా. ఓ తాత ఆకలి అవుతుంది, గా శనగలు పెట్టవా కొన్ని తింటా, పైసలు ఇస్తేనే. బాగా గరం వేడి బాగా పెట్టినావు అబ్బా, గమ్మత్ పెట్టినావు. ఇయే కొన్ని పెట్టు నీకు పుణ్యం వస్తుంది. ఎత్తుకోవద్దా? ఎత్తుకోవద్ద పండి. అగో ఎందుకు కొడతానవే అడిగితే నాకు కుంపు వస్తా చూడు, మరి లేపి కొడతా, మరి రాత్రికి వచ్చి నీ బండి ఎత్తుకపోతా, అప్పుడు చక్కగా అవుతావు. లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం. ఈ అవ్వ మన ఊర్లో మనన్నే పడరా ఆపేది. ఏం తమ్ముడు ఏడుకోతున్నావు? చెప్పవా, అన్నకు నమస్కారం పెట్టావా? ఏం కిడ్నాప్ చేపిస్తా? ఏమో కొత్త కొత్తగా కనబడుతున్నాయన్నీ. నీ అమ్మ నీ నాగమైననేమో అంత ఆగమాగని చెప్తాను. ఏం చేస్తారా? అంగడి వచ్చిర్రా? అయిపోయింది అంగడి చేసుడు? కూరగాయలు బీరకాయలు అన్నీ వేసుకున్నారా? ఏమరా పోడా, ఏం కొనికిచ్చినావు నీకు? పో పో పో, బాయ్ బాయ్. ఓ అన్న రీఛార్జ్ ఎంత? రీఛార్జ్ చేస్తావా జరా? ఫోన్లో పైసలు లేవే, పోరికి ఫోన్ చేద్దామంటే పైసలు లేవు, ఈయన చేసేటట్లేడుగా. అన్న మా భార్య ఒకటి ఓటుకుపోయింది, నీ ఫోన్లో చెక్ చేయవా? అది మ్యాపో బూపో వస్తుంది కదా, అందుట్లో చెక్ చేసి చూడవా? కానీ కట్టేసిన కుటుంబంలో కట్టేసిన ఎత్తుకుపోయాడు. జర చెప్పి నీకు చెప్పే నాకు. తమ్ముడు కాలేజ్ అయిపోయిందే? అగో బాగున్నది. నేను పోతా తీ కాలేజీకి, నీ వద్దు నువ్వు బర్ల కడుకు. నేను పోతా జరుగు తమ్ముడు, పొరిలకు లైటింగ్ కొడతా పోయి. పోయిరా ఎంజాయ్ చెయ్యి, చేస్తాను ఎంజాయ్. ఓ సుబ్బి బాగున్నావా? అనే లేచిపోయినావు అంట కదా, నేను ఊర్లో అందరూ అండ్రి. మళ్ళీ ఎప్పుడు వచ్చినావే? అని సాగనంపినావా? అంతేలే. అశోక్, సత్య ఎంత బాగా ఆన్సర్స్ చెప్పారు అండ్ అద్దరు కొట్టేశారు టాస్క్ అండ్ గేమ్. నిజంగా అబ్బాయిలు అమ్మాయిలు పక్కన పెడితే ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, మనం కూడా బాగా ఎంటర్టైన్ అయ్యాం కదా, ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారుగా. ఇలాంటి అదరగొట్టే స్టూడెంట్స్ తో మరో సూపర్ డూపర్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching ETV Plus. This is Satyashree. This is Ashok. Bye bye.